కానీ గుడి కావాలి. ఎందుకు? ఇప్పుడు మీ ఇల్లు కాదు, పోనీ మీ గల్లీ కాదు, పక్కన ఒక మైనారిటీ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిండు అనేసి ఈరోజు రజాకార్ పాలన ఇదే రేవంత్ రెడ్డి పాలన. మన అమ్మవారు ఎత్తుకొని పోయారు. నాలుగు గంటలకు 3 గంటలకు వచ్చింది. పోనీ మీరు ఈ దేవాలయానికి ధర్మకర్తలు కాదు, మీరు ఈ దేవాలయాన్ని కట్టలేదు, మీకు వచ్చిందే ఉన్నది. ఎవరి కోసం పోరాడుతున్నారు? ఎవరు దీన్ని ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు? గుళ్ళు కొట్టడం ఎంతవరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్. లేదు, మైనారిటీ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారా? అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, మనకు కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. ఆ పక్కన గుడి పక్కన ఏమని కంప్లైంట్ ఇచ్చారట? డిస్టర్బెన్స్ వస్తుంది, బోనాలు చేస్తే సౌండ్ వస్తుంది అని కాలనీ వాళ్ళు అని చెప్పేసి పేరు చెప్పట్లేదు. ఇంతకు ముందు కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను మనది దీని గురించి అనమాట వచ్చింది. మన అమ్మవారికి దాని పక్కన ఉంటాం మేము. సో ఇట్లా చేసేది అని చెప్తే మనం కూడా దీన్ని కొంచెం దూరం ఉండే రాలేకపోయినాం. ఇప్పుడు వచ్చినాము. ఇక్కడ వస్తే తెలిసి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కొంచెం కబ్జా చేసుకున్నారంట. గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసింది. అది గుడిలో ప్లేస్ ని వాళ్ళు చేసుకున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి మొత్తం గులగొట్టి గుడి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? 12 ఎకరాలు. 12 ఎకరాలు గవర్నమెంట్ స్పేస్ అన్న వాళ్ళ ఆప్షన్ కి పెట్టిరంట. దాన్ని గవర్నమెంట్ ఆప్షన్ పెట్టిందంట. దాన్ని ఇప్పుడు వీళ్ళు గుడి ఉంటే వాళ్ళకి ఏమైందో తెలియదు. ఇలా లోకల్ ఎమ్మెల్యే హస్తం ఉందా లేదా తెలియదు. అతనికి సంబంధించిన ఒక వ్యక్తి అమ్మవారిని ఆటోలో తీసుకువెళ్ళి వేరే చోట డబ్బులు ఇచ్చి గుడి అమ్మవారిని అక్కడ పెట్టారని మా ఆల్రెడీ సమాచారం అంది. కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎంఆర్ఓ ఎమ్మెల్యే కానీ. ఎంఆర్ఓ దగ్గర మీరు పోయిరా? మా డాడీ నిన్న మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ తోటి కలిసిరు, మన విశ్వ హిందూ పరిషత్ పెద్దవాళ్ళు కలిసిరు. కలిసిన తర్వాత ఎంఆర్ఓ మాతో మాట్లాడింది పెద్దవాళ్ళతోటి. 3 గంటలకి కలెక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు కలెక్టర్ దగ్గరికి పంపించింది. అక్కడికి మేము వెళ్ళేసరికి ఇక్కడ జేసీబీలు పెట్టేసి బుల్డోజర్లు పెట్టేసి మాకు అక్కడ పంపించి ఎంఆర్ఓ మొత్తం గేమ్ ఆడుతుంది. ఎంఆర్ఓ కలెక్టర్ కలిసి మొత్తం గేమ్ ఆడుతున్నారు. మాకు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పంపించి జేసీబీని బుల్డోజర్ పంపించి ఇక్కడ ఎవరు లేదు, మాకు అక్కడ పంపించి అంటే ఇక్కడ ఉన్నారు, వీడియోలు దూరం నుంచి తీసిరు, కానీ మాకు అక్కడ పంపించేసి మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ పంపించారు కానీ ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చింది. ఎంఆర్ఓ ఏం చేసిందంటే మా కలెక్టర్ ఆఫీస్ పంపించి ఎంఆర్ఓ ఇక్కడ వచ్చి ఛత్రి పెట్టుకొని మంచిగా దర్జాగా కూర్చొని గుల్గొట్టించారు. అంటే ఇంత ఇమీడియట్ గా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమన్నా మీరు అడిగిరా? అమ్మవారిని తీసుకుపోయేటప్పుడు ఈ బిల్డింగ్ లోకి వెళ్ళింది. అప్పుడు ఫస్ట్ ఏమో కట్టేటప్పుడు ఏం చేసింది, ఆమె వచ్చింది, మీ గుడికి ఏం డిస్టర్బ్ చేయము, మీ గుడి మీకే ఉంటది అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ తర్వాత బోనాలు అయినా నైటే 12-1 గంటల వరకు మేము ఈడనే ఉన్నాము. 4 గంటలకు 3 గంటలకు వచ్చింది, గుల కొట్టేసింది. గుల కొట్టినాక వేరే విషయం ఎప్పుడు తెలిసింది? ఇక్కడ పొద్దున్న 5 గంటలకు తెలిసింది మాకు, 5-6 గంటలకు తెలిసింది. మధ్యలో ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఒక వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ వచ్చి చెప్పిండు. అర్ధరాత్రి 3 గంటలకు కూల కొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఎంఆర్ఓ అన్నది గజంకి 2 లక్షలు అవుతాయి, 2 కోట్లు కట్టుకోరి, మేము వచ్చి చూస్తాం. 2 కోట్లకు అమ్ముతారట మరాలు. రజాకార్ గాడు మన ఆడపడుచులని ఎత్తుకొని పోయిండు గుర్రాల మీద వచ్చి. ఈ రోజు రజాకార్ పాలన ఇదే రేవంత్ రెడ్డి పాలన. మన అమ్మవారిని ఎత్తుకొని పోయారు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. నా కొడుకులు మన ఆడపడుచులను ఎత్తుకోతే ఈ నా కొడుకులు మన అమ్మవారిని ఎత్తుకొని పోయారు. అంటే ఎంత దొంగతనంగా ఎత్తుకుపోయారు. మమ్మల్ని అందరినీ కలెక్టర్ ఆఫీస్ పంపించి ఈ నా కొడుకులు ఇక్కడ అమ్మవారిని ఎక్కడో వేరే గుడికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారా? మేము 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు ఈ వర్షానికి. ఓకే, ఎప్పటిదాకా ఉంటారు మరి ఇట్లా? మా అమ్మవారి వచ్చేదాకా మా గుడి కట్టేదాకా ఎప్పటిదాకా ఉంటారు? మా అమ్మవారు మాకు వచ్చేదాకా మా గుడి కట్టేదాకా ఎప్పటిదాకా ఉంటారు? సవాల్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మీ పేరేంటిది? నా పేరు కావ్య అండి. ఎట్లా తెలిసింది మీకు అసలు ఇది? మేము ఇక్కడనే లోకల్ వస్తుంటాము, అన్ని చేసుకుంటాము. ప్రతిసారి అమ్మవారికి బోనాలు తీసుకొస్తాము, మంచిగా పూజలు చేసుకుంటాము. మంగళవారం రోజు మేము పొద్దుంతా ఇక్కడనే ఉన్నాము. నైట్ లో అట్లా చేసినారు. మీకు ఎప్పుడు తెలిసింది? పొద్దున్నే తెలిసిందండి. పొద్దున్న 6కి ఫస్ట్ గుడి కొట్టారు కానీ అమ్మవారిని తీసుకోపోలేదు. తీసుకోలేదు. మేము
అన్ని అయిపోయినాయి. ఇక్కడికి వచ్చినాక కూడా ఇప్పుడు బోనాల పండుగ అయిపోయింది తెల్లారా ఇది మంగళవారం రోజు. మంగళవారం. మేము పెద్దమ్మ తల్లికి మేము మంగళవారం రోజు తీసుకొస్తాము. మంగళవారం చేస్తాం మంగళవారం తీసుకొస్తాము. మంగళవారం రోజు చేసినాము, నైట్ ఆ పని చేసినారు. మేము బుధవారం రోజు పొద్దున్న వచ్చినాము, లోపలికి పోయినాము, చూసినాము. ఇక్కడ మీరు ఉండొద్దు, ఇక్కడ మీరు వెళ్ళిపోవాలి అనేసి మమ్మల్ని అందరినీ బయటికి దొప్పిరు. మొగోళ్ళని అందరినీ కేసు పెట్టాలి, రావాలి అన్నారు. వీళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వీళ్ళు లోపలికి పోయినాక బయట నుంచి గట్టికి తాళం వేసేసి మేము 7 మంది ఉన్నాం. 7 మంది ఏం చేస్తాం, అది 3 చేతకాక లోపలనే ఉర్రు, మిగతా 4 ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని బెదిరింపులు ఆ 3 రోజులు పోలీసులు కేసు అవుతుంది, కేసు ఇటు తిరుగుతావా, జీవితాంతం కేసులకు పోతావా, ఏమనుకొని ఉంటున్నారు మీరేడా, పోమని చెప్తే అర్థం కావట్లేదు. ఫస్ట్ మాకు భయం వేసింది, 4 ఉన్నాము ఆడోళ్ళము, ఏం చేయలేము. అయితే ఇంకా ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, ఇంకొంచెం ముందుకోవాలి, అక్కడ ఉండద్దు, ఇంకొంచెం ముందుకోవాలి. మొత్తం అక్కడ వరకు వెళ్ళగొట్టేసినారు. లోపలికి పోయొచ్చురా మీరు? ఆ రోజు అమ్మవారు ఉన్నది లోపల, ఉన్నది, విగ్రహం నిన్నటి వరకే ఉన్నది అమ్మ. నిన్నటి వరకు వీళ్ళని అరెస్ట్ చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మళ్ళీ మేము ఫోన్లు చేస్తే మా వాళ్ళు వచ్చి ఇంకా ఆడవాళ్ళందరూ ఆడికి మమ్మల్ని ఇక్కడ వరకు రానియలేదు. అక్కడనే ఆపేసి లోపల మొత్తం 10-15 మంది. ఇప్పుడు ఇదంతా సరే కానీ ఇప్పుడు మీ ఇల్లు కాదు, పోనీ మీ గల్లీ కాదు, అసలు మీకు పోనీ మీరు ఈ దేవాలయానికి ధర్మకర్తలు కాదు, మీరు ఈ దేవాలయాన్ని కట్టలేదు, మీకు వచ్చింది ఏమున్నది? మా తాతల తరాల నుంచి చేస్తున్నాము. 5 తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం మేము. ఇప్పుడు మాది గుడి కాదు అంటే ఏ లెక్కన? ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం అడుగుతున్నారు? అప్పుడు అదు సరే, మేము ధర్మకర్త కాదు, మేము చేయలేము. ఫొటోస్ దిగి ధర్మకర్త లేనిది, గుడి లేనిది, ఫొటోస్ ది ధర్మకర్త లేనిది, గుడి లేదని మాట్లాడిరంట. ఈ గుడి ఎడికేని వచ్చింది? నిన్నయాలైతే మేము చేయలే కదా, ఆ గుడి ఎడికేని వచ్చింది. అదే నార్మల్ గా జనాలు మాట్లాడతారమ్మా. ఇప్పుడు నీకు సంబంధం లేని వ్యవస్థ, నీ ఇల్లు ఏంది, నీ ముచ్చట ఏంది నువ్వు చూసుకోకుండా నువ్వు ఈ రోడ్డు మీదకి ఈ వర్షంలో వచ్చి కూర్చుంది ఎందుకు? ఇప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా, కొంతమంది ఇష్యూ చేయడం ఏంటిదంటే యాదవ్స్ ఎక్కువ పోతున్నారు అంటే యాదవ్స్లో ఫ్లాట్లు చేసుకుంటారు అనమాట. ఫ్లాట్లు అవుతాయి అనమాట. అయితే అందుకని ఫ్లాట్లు అవుతాయి. మాకు దేవుడు ముఖ్యము, వాన ముఖ్యం కాదు. మాకు దేవుడు ముఖ్యం. మా దేవుని మాకు ఇచ్చేస్తే మా ఇళ్ళలో మేము ఉంటాం. బయట టాక్ ఏంటి అంటే ఇంకా మళ్ళా మాది కార్నర్ కు ఉంది. కార్నర్ కి ఉన్నప్పుడు రోడ్ ఇక్కడి నుంచి అక్కడ వరకు పోవాల్సి వస్తుంది కదా. ఇంత జాగా వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ దారి కాకుండా ఇంకే దారి అంటే వెళ్ళేది ఉంటే అటు నుంచి వెళ్తాం అనుకుంటే చెప్పండి. ఇదే ఎక్కడ న్యాయం? అప్పటి నుంచి మేము ఎక్కి దిగి నడుచుకుంటా ఇన్నేళ్ళకి మాతోనే అయిన కాడికి సాఫ్ చేసుకొని చేసినాక మొత్తం ఇంత ఎత్తున్న దాన్ని మట్టి పోసి లేవల్ చేసుకొని వచ్చినాక గుంత మొత్తం గుడిపేసినాక అంత ప్లేస్ ఒక లేవల్ కాగానే మాది. మరి అప్పుడే అనేది ఉంటుంది నీది అని. ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నావా, ఇన్ని రోజులు వండుకున్నావా? సరే, ఇన్ని రోజులు నువ్వు చూడలే, ఇప్పుడు క్లీన్ అయిపోయినాక చూసినావు. స్లాబ్ వేసాక ఏం చేసినావు? అమ్మవారిని తెచ్చి నేను పూజించేయాక ఏం చేసినావు? మరి బ్రాహ్మణులు వచ్చి పూజించారు, ఉట్టిగా కూడా తెచ్చి పెట్టలేము మేము. బ్రాహ్మణులు వచ్చి అంటే తెలుసు కదండి ఎంత అవుతుందో. మరి ఇట్లనే పోయినాం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మా గుడి మాకు ఎట్లుందో అట్లా కావాలి. మా అమ్మని తెచ్చి మాకు అట్లా పెట్టాలి. అమ్మవారిని ఎట్లా తీసిరు అక్కడికి వెళ్ళి, మా గుడి ఎట్లా గులగొట్టిరు, మా స్థలంలో మా అమ్మవారు మాకు కావాలి. అక్కడ కాకుండా ఇంకేదైనా లేదు, అట్లా పెట్టుకుంటాం. అదే అమ్మవారు నిలిచింది అక్కడ, వేరే చాలా పెట్టి మనం పెడతావా చెప్పు? అది నీది కాదు, రాదు కాదు, అది నీది కాదు, రాదు కాదు. గుడిచొద్దు ఏదొద్దు, మా అమ్మవారి జాగా మా అమ్మవారి దాంట్లోనే పెట్టాలి. మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మీ ఇల్లు వద్దు, మీ గుడిసొద్దు, కానీ గుడి కావాలి. ఎందుకు? మా తల్లి మా కుల దేవత. ఏండ్ల సంధి మా తాతల నుంచి ఏండ్ల సంధి. ఓటు ఎవరికి వేసిరు మీరు? ఎవడ అని ఇంట్లో పీనికెళ్ళ మాకు చదువు లేదు, మాకు సంధ్య లేదు, ఎవరికి ఏమంటే అనికేసాం. కాదు మీరు ఇప్పుడు వదిలేయర్రి, ఇది వదిలేయర్రి.
కాదు మళ్ళా ఏం చేయబోతున్నారు మరి? ఏం చేయాలంటే మాకు అమ్మవారు కావాలి అంతే. అందరు చచ్చిపోతాం. 3 రోజులు ఇక్కడ తిరుగుతున్నాం. ఏడుస్తున్నాడమ్మా పక్క తీసుకో పాప. ఏడుస్తున్నా సరే 3 రోజుల నుంచి ఏడుస్తున్నాం. 3 రోజుల నుంచి తిండి తిప్పలేకుండా ఏడుస్తున్నాం. మా మొగోళ్ళని పోలీస్ స్టేషన్ లో వేస్తున్నాం, మేము ఈడ ఏడుస్తున్నాం. మా మొగలు పోలీస్ స్టేషన్ లా, మేము ఈడ ఏం చేస్తాం కదా. పిల్ల జల్ల అందరు ఏడుస్తున్నారు, అందరు చేస్తున్నారు. మా తల్లి రావాలి, మా పెద్దమ్మ తల్లి రావాలి. మా పెద్దమ్మ తల్లి రావాలి. ఆడ గుడి ఎట్లుందో ఆ గుడిలో కట్టాలి అంత. మా ఇండ్లలో పోయి చూడండి మా బర్రెలు ఎట్లా అరుగుతున్నాయో. మేము వచ్చి ఈడుంటే వాటికి పెట్టేటోడు నోరుంది కాబట్టి, కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నాం. మేము ఈయనే ఉంటాం. మా ఇండ్లలో మా బర్రెలు ఎట్లున్నాయో పోయి చూడండి. మా ఇండ్లు ఎట్లున్నాయి, మా బట్టలు తడిచిపోయిన బట్టలు ఎట్లున్నాయి, ఏం ఎట్లున్నారు. 3 రోజులు తిండి లేక టికెన్ లేక రోజు పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ నిలుస్తున్నాం. అమ్మవారికి బోనాలు చేయాలి, అవి చేయాలి, ఉరుకులాట మాకు అవే. ఆ అమ్మవారికి బియ్యాలు పోసిన పట్టు చీరలు, బియ్యాలు, పుస్తలు, ముక్కుపోవు, కమ్మలు అన్ని పెట్టుకోపోయింది ఆ తల్లి. మొత్తం ఇప్పుడు ఈ గుడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంత మంది ఉంటుండే? మామూలుగా దర్శనాలకు వస్తూ ఉంటారు కదా. ఎన్ని కుటుంబాలు? చాలా మంది వస్తారు. అందాజా 100 కుటుంబాలు ఉన్నాయా? లెక్క పెట్టలేం కానీ ఒక నిమిషం అమ్మ. మామూలుగా గుడికి వస్తూ ఉంటారు కదా, గుడికి దర్శనానికి వస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ గా ఇంకొంతమంది వస్తుంటారు కదా. అట్లా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మీ బస్తీ వాళ్ళు దాదాపు అందరు వస్తారు కదా. మీ బస్తీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఓ లెక్క ఎన్ని ఉంటాయి? వాళ్ళందరూ బయటకు వస్తున్నారా? వాళ్ళందరూ వస్తున్నారా? మేము ఎట్లున్నా వాళ్ళు ఉంటూ పోతురు. మాలాగానే ఉండాలంటే ఉండలేరు కదా. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు విన్నావా? మేము కూడా వస్తున్నాం పోతున్నాం, మాకు అమ్మవారు కావాలి. ఇది పరిస్థితి. ఏం చెప్పాలి ఇప్పుడు నేను నీకు? ఏం రండి మీరు నాకంటే మీరే మంచిగా చెప్తున్నారు కానీ ఏం చెప్తాం ఇప్పుడు? ఇంట్లను వదిలేసుకొని, ఇళ్లను వదిలేసుకొని, గుడిసెలను వదిలేసుకొని, పిల్లలను వదిలేసుకొని, తిండ్లు వదిలేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆవులను, జంతువులను వదిలేసుకొని మాకు గుడి కావాలి, గుళ్ళే దేవత కావాలి అని ఇన్ని కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద దాదాపుగా 3 రోజుల నుంచి వర్షం వచ్చినా ఎండ వచ్చినా వదలకుండా నిలబడతా ఉన్నారు. వీళ్ళ వేదన దేనికోసం, ఎవరి కోసం? మా ఇంట్లో ఆస్తి కూడా పెట్టుకోనికి కాదు, నా బీరువాళ్ళల్లో నగలు పెట్టుకోనికి కాదు, పక్క ఉన్నటువంటి జాగలను నింపుకోనికి కాదు, నా తర్వాత తరాలకు పైసలు దాచుకొని ఇవ్వనీకి కాదు. కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 70-80 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఒక దేవాలయం, అది కూడా ఎంత 200 గజాల్లో ఉండేటటువంటి ఒక దేవాలయాన్ని కాపాడుకోవడానికి నిలబడ్డటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఎవరి ఆస్తి ఇది? ఎవరి కోసం పోరాడుతున్నారు? ఎవరు దీన్ని ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు? ఎందుకోసం ధ్వంసం చేస్తున్నారు? ఎందుకోసం ఏకంగా అమ్మవారినే ఇక్కడ నుంచి తీసి వేరే దగ్గరికి తెలియకుండా తరలిస్తున్నారు? ఎవరు ప్రశ్నించాలి దీన్ని? సమాధానం ఎవరు చెప్పాలి? ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? కామెంట్ల రూపంలో కామెంట్ చేస్తాం కదా, రెగ్యులర్ పని. అది పరిస్థితి. ఎవరి అంటే వాళ్ళ బాధ వాళ్ళది కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. మనం కెమెరా పట్టుకునే డ్యూటీ మనది, లాఠీ పట్టుకునే డ్యూటీ వాళ్ళది. సో ఖచ్చితంగా అన్న నాకు అర్థమైంది, ప్లీజ్. అంతే కదా. సో ఇది పరిస్థితి. ఇంత బిజీ రోడ్ ఇది. ఈ రోజులలో జీవితాలు ఎట్లా నడుస్తాయోబ్బా? ఎవరి జీవితం వాంది. పొద్దుగాల తిన్నామంటే మధ్యాహ్నం తిండి ఏంటిది, మధ్యాహ్నం తింటే రాత్రికి తిండి ఏంటిది. ఈ మధ్యలో ఈ తిండికి మనం ఎట్లా సంపాదించాలి, దానికోసం ఏం పని చేయాలి, మన పిల్లగాళ్ళని స్కూళ్ళకి ఎట్లా పంపాలి, ఇది కాకుండా బయట గురించి ఆలోచించే వ్యక్తులే తక్కువ. అట్లాంటిది ఒక దేవాలయం కోసం ఇంతమంది ఇన్ని రోజులుగా ఈడ కష్టపడుతున్నారు, ఈడ తిరుగుతున్నారు, ఈడ మాట్లాడుతున్నారు, ఈడ దేనికంటే దానికి సిద్ధపడుతున్నారు. జైళ్ళకు కూడా మేము పోతామంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణ త్యాగాలే చేస్తామంటున్నారు. ఏం చెప్దాం? మార్పు మంచిది ఒక అందుకు. మనల్ని మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వం దేవాలయం అంటే ఏదో ఒక అమ్మవారిని అక్కడ పెట్టి పూజించుడు కాదు. కేవలం అమ్మవారికి అవసరం లేదు కూడా ఇవన్నీ. మనకు అవసరం ఆ తల్లికి మనం అవసరం లేదు. వీళ్ళు నిలబడుతున్నారు, వీళ్ళకి ఇంకా శక్తి రావాలి. ఆ శక్తికి మనం అందరం కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. మనం అందరం ఖచ్చితంగా నిలబడాలి. జై హింద్.
మేరా భారత్ మహాన్.